ఫార్మా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కి షార్ట్ షీట్ వేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీని మీద ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం ఒక్క నిమిషం మేము చెప్పొచ్చా? మైక్ పెట్టండి, నేను మైకిలో చెప్పాలి, వాళ్ళకు కూడా తెలియాలి పిల్లలు కూడా. నేను మా అమ్మాయిది అంటే నాకు 4 పిల్లలు. మా చిన్నమ్మాయి పేరు యశోద, మంగాని పడింది. మంగాని పడితే మేమేమో ఇప్పుడు ఆకంట ఒకళ్ళు చేయాలని ఏం చేయాలని తందేమో. ఫార్మా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కి షార్ట్ షీట్ వేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీని మీద ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం ఒక్క నిమిషం మేము చెప్పొచ్చా? మైక్ పెట్టండి, నేను మైకిలో చెప్పాలి, వాళ్ళకు కూడా తెలియాలి పిల్లలు కూడా. నేను మా అమ్మాయిది అంటే నాకు 4 పిల్లలు. మా చిన్నమ్మాయి పేరు యశోద, మంగాని పడింది. మంగాని పడితే మేమేమో ఇప్పుడు ఆకంట ఒకళ్ళు చేయాలని ఏం చేయాలని తందేమో.